వాట్ ఈస్ విండోస్ 8 అండ్ విండోస్ 8.1. ఈ రెండు కూడా మైక్రోసాఫ్ట్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్స్. మరి ఫస్ట్ విండోస్ 8 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో నంబర్ ఆఫ్ న్యూ చేంజెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల ప్రీవియస్గా ఈ యొక్క విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయిన విండోస్ 7, విస్టా, ఎక్స్పీ వీటిని వాడుతున్న యూజర్స్ అందరూ కూడా ఈ యొక్క చేంజెస్ని ఫాలో కావడం కాస్త డిఫికల్ట్గా ఉంది. అంటే విండోస్ 8ని యూజ్ చేయడం కాస్త డిఫికల్టీగా ఫీల్ అయ్యారనమాట. మరి విండోస్ 8.1 అనేది విండోస్ 8 లాగానే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. బట్ ఈ స్మాల్ డిఫికల్టీస్ ఏవైతే విండోస్ 8లో ఉన్నాయో వాటిల్ని కాస్త చేంజ్ చేసి విండోస్ 8.1గా రిలీజ్ చేయడం జరిగింది. అంటే 8లో ఉన్న ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తూ యూజర్ ఇంటర్ఫేస్ని కాస్త ఈజీగా పీపుల్కి అందించే విధంగా 8.1 అనేది రిలీజ్ కావడం జరిగింది. మీరు విండోస్ 8 ఇన్స్టాల్ చేసుకున్న విండోస్ 8.1కి ఈజీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ ఇయర్స్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే విండోస్ 7 2009లో రిలీజ్ చేయబడింది. అట్లనే 2006లో విస్టా, ఎక్స్పీ 2001లో రిలీజ్ చేయబడింది. ఇవన్నీ కూడా ఒకే రకమైన ఇంటర్ఫేస్ని కలిగి ఉంటాయి, ఇంచుమించు కొంత తేడాలతోటి. మరి ఈ యొక్క ప్రీవియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడాను డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్ కంప్యూటర్స్ని వర్క్ చేయించేదానికి వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్. బట్ విండోస్ 8 అనేది డెస్క్టాప్ ల్యాప్టాప్ కంప్యూటర్స్కే కాదు, ఇది ట్యాబ్లెట్లలో కూడా యూజ్ అయ్యే విధంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేయబడింది. ఎందుకంటే దీని యొక్క ఇంటర్ఫేసు టచ్ స్క్రీన్ యూజ్ చేసే విధంగా సింప్లిఫై చేయబడింది. కాబట్టి ఈ ట్యాబ్లెట్స్లో మనం టచ్ స్క్రీన్ వాడతాం కాబట్టి ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8 అనేది ట్యాబ్లెట్స్కి కూడా అంటే డెస్క్టాప్ ల్యాప్టాప్ కంప్యూటర్స్ వాటికే కాకుండా ట్యాబ్లెట్స్కి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మరి దీని యొక్క ఇంటర్ఫేసు మనకి జనరల్గా ఇలా స్టార్టింగ్లో చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది. దీని ద్వారా టచ్ స్క్రీన్ అంటే ట్యాబ్లెట్లలో కూడా టచ్ స్క్రీన్ యూజ్ చేసేదానికి ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఇలాంటి ఇంటర్ఫేస్ని కలిగి ఉంటుంది. కాబట్టి విండోస్ 8 అనేది అన్నిటికీ కూడా అంటే కంప్యూటర్స్కే కాదు ట్యాబ్లెట్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో ఇంకా దీని యొక్క విండోస్ 8 యొక్క ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి వాటిని